ముద్ర. కొత్తగా ఏదన్నా చేస్తే సిలువ ముద్ర. సిలువ ముద్రకి, శాపగ్రస్తమైన సిలువ ఆకారానికి ప్రభు సిలువ మీదకి ఎక్కుట ద్వారా సిలువ ఆశీర్వాదకరంగా మారింది. హల్లెలూయా. ఆ ఆశీర్వాదపు గిన్నె అనగా ఆయన, ఆ పాత్రగా ఆయన మన మధ్యలోనికి దిగి వచ్చారు. ఇది ఆశీర్వాదపు గిన్నె, పాత్ర. అవునా కదా? ఇందో ప్రతి మాట మనకు ఆశీర్వాదకరమే. దీనిలోనిది మనము త్రాగుతున్నప్పుడు, దీనిలోనిది మనము తీసుకున్నప్పుడు మన జీవితాలు ఎలా ఉండాలంట? ఆశీర్వదించే వారముగా మనం ఉండాలి. అదే వాక్యం సెలవిస్తుంది. ఆశీర్వాదము పొందుకునే వారంగా కాదు, ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుటకు క్రీస్తు మనలో పాలు పుచ్చుకొనుచు